అందరికీ గుడ్ మార్నింగ్. డే 4 ఇన్ గ్రీన్లాండ్ అండి. ఇలాంటి లొకేషన్స్ దగ్గర నిద్రలేస్తే, అది కూడా ఈరోజు మళ్ళీ మండే. మనం లాస్ట్ మండే అనుకున్నాం కదా, మళ్ళీ మండే. ట్రిప్లో ఉంటే కిక్కే వేరు. మనం కంటిన్యూస్గా ట్రావెల్ చేస్తూ ఉన్నాం వాళ్ళని, ప్లస్ అది కూడా హైకింగ్స్ చేస్తాం కదా రోజు. నిన్న బాడీ బాగా అలసిపోయిందండి. పొద్దున్న మెలకు రాలేదు, ఎంత ట్రై చేసినా కూడా. అలాగే కష్టపడి లేచాం, ఒళ్ళంతా పులిసిపోయింది కొంచెం. ఇంకా బాడీ పెయిన్స్లా ఉంది. ఇంకా అలాగే కంటిన్యూ చేసేయాలి. ఇంకా మనకి 1 వీక్ ఆఫ్ ట్రిప్ పెండింగ్ ఉంది. సో నేను చెప్పినట్టుగా ఇప్పుడు ఒక మంచి యాక్టివిటీ చేయడానికి వెళ్తున్నాం. ఐస్ కాల్వింగ్ చూద్దాం మనం. గ్లేషియర్స్ కానీ ఐస్ బర్గ్స్ మించి కానీ ఒక చిన్న చిన్న ఐస్ మొక్కలు విరిగి పడిపోతూ ఉంటాయి కదా, దాన్ని కాల్వింగ్ అంటారనమాట. అది చూడడానికి వెళ్తున్నాం మనం ఇప్పుడు. సో లెట్ స్టార్ట్. డిస్కో లైన్ ఎక్స్ప్లోరర్. అబ్బో పెద్ద బోటేనండో. ఇదే ఎక్కబోతున్నాం మనం. అది ఎంట్రీ. మార్నింగ్ 9:30 అయిందండి. ఇప్పుడు స్టార్ట్ అయింది మన బోటు. ఇది ఆల్మోస్ట్ 8 అవర్స్ ఉంటుంది అనమాట. సాయంత్రం 5:30 ఆ టైంకి వెనక్కి వస్తాం మనం వెళ్ళబోయే గ్లేషియర్ పేరు ఈక్వి గ్లేషియర్ అనమాట. కనబడుతుంది కదా, ఇది బాల్కనీ అదే పైన బోటు పై ఫ్లోర్ అనమాట. ఇది డే 4 ఇన్ గ్రీన్లాండ్. మనం అడ్వెంచర్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి మనం ఇల్లులిసాట్ నుంచి 80 కిలోమీటర్స్ ఇంకా పైకి వెళ్ళిపోతున్నాం నార్దర్న్ రీజన్ ఆఫ్ గ్రీన్లాండ్కి ఈ బోట్లో, ఈ క్రూజ్లోని. ఇక్కడ నుంచి మొత్తం లొకేషన్ చూడడానికి చాలా బాగుంది, కానీ ఎక్కువసేపు ఉండలేకపోతున్నామండి. ఎక్కువసేపు ఉంటుంటే చలి మండిపోతుంది మొత్తం బాడీ అంతా. ఐస్ బర్గ్స్ మధ్యలో వేడి వేడి కాఫీ మన బోట్లో ఇచ్చారనమాట. బాగుంది. బ్లాక్ కాఫీ మార్నింగ్. ఇంత చల్లగా ఉన్న క్లైమేట్లో వేడి వేడి కాఫీ చేతిలో పట్టుకుంటుంటే, నార్మల్గా ఇంత వేడిని పట్టుకోను, కానీ అలా పట్టుకోవాలనిపిస్తుంది. అంత బాగుందనమాట ఫీల్. వెనకాల అలలు కనబడుతుంది చూసారా. మనం వెళ్ళి బోట్ స్పీడ్కి చాలా పెద్ద పెద్ద అలలు వచ్చి అక్కడ ఉన్న ఐస్ బర్గ్లు అన్నీ కూడా మూవ్ అవుతున్నాయి అనమాట. పెద్దవి కూడా మూవ్ అవుతున్నాయి. అసలు కదలని ఐస్ బర్గ్లకు కూడా వాటర్ అటు ఇటు కదిలి కొంచెం మూమెంట్ వస్తుంది. మీకు నా వెనకాల కొండ కనబడుతుంది కదా, ఆ కొండకే అవతల సైడ్ ఒక విలేజ్ ఉందంట. ఆ విలేజ్లో కేవలం 40 మంది ఉంటారంట, జస్ట్ 40 మెంబర్స్. అందులో ఒక స్కూలు, రెస్టారెంట్ కూడా ఉన్నాయంట. స్కూల్లో 5 పిల్లలు, జస్ట్ 5 పిల్లలు ఉంటారంట. రీసెంట్గా ఇక్కడ ఒక ఫిన్వేల్ని చంపారంట. ఆ ఫిన్వేల్ని చంపినప్పుడు మొత్తం ఈ ఏరియా అంతా కూడా రెడ్ కలర్లో మారిపోయిందంట. రెడ్ సర్ఫేస్, రెడ్ వాటర్ లాగా. సో ఇక్కడ నుంచి ఇల్లులిసాట్కి 22 కిలోమీటర్స్ అంట. ఒకవేళ టైం ఉంటే ఒక రోజు అంతా పడుతుంది ఆల్మోస్ట్. రోడ్ అది చాలా బాగుంటుందంట. మనం వాకింగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఒకవేళ మీకు టైం ఉంది, ఇంట్రెస్టింగ్గా ఉందని చేస్తాననుకుంటే మీరు కూడా ఇది యాక్టివిటీ కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు. ఇది బాగుందండి. మనం మంచిగా ఏదైనా పెట్టుకోవచ్చు, మన టీ గ్లాసు, కెమెరా. ఎంత పెద్దవి ఉన్నాయి చూసారా, ఓ బాబోయ్. అక్కడ బయట ఒక బోట్ కనబడుతుందా మీకు, అది వేల్ సఫారీ చేస్తున్న బోట్. మనకు కూడా వేల్స్ కనపడొచ్చు అని. వేల్ ఇస్ దేర్. ఓకే. సో ఆ బోట్ దగ్గర వేలు ఉందంట, చూద్దాం. అందుకే మనల్ని కూడా స్లో చేశాడు. సో మనం చూసాం కదా ఇప్పుడు వేల్స్, వీటిని హంప్ బ్యాక్ వేల్స్ అంటారు.
ఇది నేను ఐస్లాండ్లో కూడా చూసాను, మీకు వీడియోలు త్వరలోనే పెడతాను. కాకపోతే అక్కడ చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, ఎందుకంటే బర్డ్స్ అనే కాన్సెప్టే లేదు. ఇక్కడ చూడండి, బర్డ్స్ ఎక్కడ ఉంటే అక్కడ వేలు బయటకు వస్తుంది అనమాట. అంటే వేలు ఎక్కడైతే పైకి వస్తుందో అక్కడికి బర్డ్స్ అని వెళ్ళిపోతున్నాయి. ఎందుకు వెళ్తున్నాయి అని అడిగితే మా బోట్లో ఉన్న గైడ్ చెప్తుంది అనమాట. ఏమని, చేపలు పైకి తీసుకొస్తుందంట. హంబ్యాక్ వేలు చాలా చేపలు తింటది కదా, చిన్న చిన్న చేపలని. అవి బయటికి తీసుకొచ్చినప్పుడు ఈ బర్డ్స్ వెళ్ళి చేపలను డైరెక్ట్గా తీసేసుకుంటాయి అంట. ఈ రోజు యాక్చువల్గా మన టూరు ఈక్వి గ్లేషియర్ చూడడం, కానీ అదృష్టం బాగుండి వేల్స్ కూడా కనిపించినాయి. వెరీ నైస్. నాకు ఎప్పటి నుంచో ఒకటి ఉండిపోయింది ఏంటంటే, నేను వేలు ఫ్లిప్ చేయడం చూడలేదండి. అంటే వేలు ఎలా పైకి వచ్చి వాటర్లోంచి ఎలా వెనక్కి పిల్టీ కొట్టాలి, అది చూడాలని నాకు డ్రీమ్ అనమాట. నేను ఎప్పుడు చూడలేకపోతున్నాను. మా గైడ్ అక్కడ చూసారా, వెనకాల ఉంది ఆవిడ మాట్లాడుతుంది కదా నల్ల డ్రెస్ వేసుకొని. సో ఆవిడని అడిగితే అంటుంది, నేను ఎప్పుడు ఇక్కడ వాటర్లోనే ఉంటాను. గత 2.5 monthsలో నేను ఒక 2 times చూసాను అంతే. అది అంత ఈజీ కాదు స్పాట్ చేయడం. సో ఈ హంప్బ్యాక్ వేల్స్ అనేవి చిన్నపిల్లలకి, వాళ్ళ పిల్లలు ఉంటారు కదా హంప్బ్యాక్ వేల్ పిల్లలు, ఆ పిల్లలకి డైవింగ్ నేర్పించేటప్పుడు అలాంటి ప్రాక్టీస్ చేస్తూ ఉంటాయి. బట్ అది నాట్ సో ఈజీ అంటుంది. బట్ లక్కీ, గుడ్ టు సీ వేల్స్. At the end of this fjord, there is a hydropower plant. So they've drilled holes into the ice cap, put pipes in, and then they let the water melt. Then they have this huge fall. This fall helps turning 3 turbines. 1 turbine is enough to make energy for Ilulissat and Oratbu. So the most energy that you use in Ilulissat is actually green. సో ఆల్మోస్ట్ 3 గంటలు ప్రయాణం చేసాం, ఇంకా గమ్యం అయితే చేరుకోలేదు. చాలాసేపు పడుకుని పోయాను. ఇప్పుడే భోజనం అయితే ఇచ్చారు. మీరు చూస్తే పాస్తా ఉంది, కింద ఫిష్ అండ్ పొటాటో అనమాట. మళ్ళీ పక్కన చిన్న కవర్లో ఒక బనానా బ్రెడ్, ఇంకా చిన్న సాస్ ఇచ్చారు. బాగుంది, కుమ్మేద్దాం. అన్నిటికంటే ఈ స్పూన్ బాగుందండి, వెరైటీగా చూసారా, ఫోర్క్ అండ్ స్పూన్ టుగెదర్. మంచి కొండల మధ్యలో భోజనం బాగుంది. నార్మల్గా వెరీ హై లెవెల్ టేస్ట్ కాదు, కానీ బాగుంది. నా వెనకాల కనబడుతుంది కదా, ఇది ఈక్వి గ్లేషియర్. ఏదో చూడడానికి గేమ్ ఆఫ్ థ్రోన్స్ వాల్లో ఉంది, కానీ కొంచెం చిన్నది ఉంది. చాలా థిక్నెస్ ఉందన్నమాట. ఆ కొండ నుంచి ఇటు ఈ కొండ వరకు కూడా కంప్లీట్ మొత్తం మూసేసింది, అంత పెద్ద గ్లేషియర్. సో దీని నుంచి ఐస్ మొక్కలు విరిగి పడిపోతూ ఉంటాయి, దాన్నే కాల్వింగ్ అంటారు. సో మనం ఇప్పుడు చూద్దాం ఏమైనా కనబడద్దేమో. మీకు నా వెనకాల కనిపించి చిన్న చిన్న ఐస్ మొక్కలు అన్నీ కూడా ఆ పెద్ద గ్లేషియర్ నుంచి కింద రాలిపోయి పడిపోయి ఇలా నీటిలోకి వస్తున్నాయి అనమాట. అసలే ఇంత పెద్ద గ్లేషియర్లో ఆ ఐస్ మొక్క ఎప్పుడు ఇరిగి పడాలి, ఆ పడింది మనం ఎప్పుడు చూడాలి, ఒకవేళ చూసినా ఆ మూమెంట్లో క్యాప్చర్ చేయగలుగుతాం లేదా కూడా డౌటే. ఇక్కడ అవుతుందండి, 2-3 సార్లు పడింది ఇప్పటికే. ఈ ఈక్వి గ్లేషియర్ అనేది మీకు నేను ఫోటో పెడతాను. 1912 అంటే ఆల్మోస్ట్ ఒక 100 years బ్యాక్ చాలా ఒక 3-4 kilometers ముందుకు ఉండేదంట. ఇక్కడ నుంచి మనం ఉన్న ప్లేస్ నుంచి కంట కూడా 3-4 kilometers ముందుకి. ప్రతి సమ్మర్లోని ఈ గ్లేషియర్స్ మెల్ట్ అవుతూ ఉంటాయి, కానీ వింటర్లో రీబిల్డ్ అవ్వాలి. ప్రస్తుతానికి ఏమవుతుందంటే సమ్మర్లో ఎంత ఫాస్ట్గా అయితే మెల్ట్ అవుతుందో వింటర్లో అంత ఫాస్ట్గా రీబిల్డ్ అవ్వట్లేదంట. సో అందుకని ఈ లెంత్ తగ్గిపోతూ వస్తుంది. ఇప్పుడు చాలా వెనక్కి వెళ్ళిపోయింది. మనం ఉన్న బోట్ దగ్గర నుంచి వెనకాల ఉన్న గ్లేషియర్ వరకు అప్రాక్సిమేట్గా 1 kilometer దూరం ఉంటుందంట. మనకేమో చాలా దగ్గరగా కనబడుతుంది చూడడానికి. సైంటిస్టుల అంచనా ప్రకారం ఒక 50 సంవత్సరాల తర్వాత ఈ గ్లేషియర్ అసలు ఉండకపోవచ్చు అంట. ఒకవేళ బాగా వెనక్కి వెళ్ళిపోయి ఒకవేళ ఉన్నా కూడా కాల్వింగ్ జరగకపోవచ్చు అంట. ఇంకా ఐస్ బర్గ్స్ అనేవి ఆ పెద్ద గ్లేషియర్ నుంచి చిన్న చిన్న మొక్కలు అవి
పడడం జరగకపోవచ్చు అంట. ఈ ఈక్వి గ్లేషియర్ ఉంది కదా, ఇది అప్రాక్సిమేట్గా ఆన్ యావరేజ్గా ప్రతి 15 నిమిషాలకి చిన్న చిన్న ఐస్ ముక్కలు పడుతూ ఉంటాయి, రాలుతూ ఉంటాయి ఈ గ్లేషియర్ మీద నుంచి. చూడడానికి చాలా మీకు హైట్ తక్కువలో కనబడుతుంది, కానీ ఇందాక మనం ఒక వాటర్ ఫాల్ చూసుకుంటూ వచ్చాం, దారిలో గుర్తుందా? మా గైడ్ చెప్పింది వాటర్ ఫాల్ చూడండి అని. ఇప్పుడు అంటుంది మీకు ఆ వాటర్ ఫాల్ ఎందుకు చూడమని చెప్పానంటే, మీకు వెనకాల కనిపించి గ్లేషియర్ ఆ వాటర్ ఫాల్కి 3 times టాల్ అంట. మనకేమో ఆ వాటర్ ఫాల్ చాలా పెద్దదిగా అనిపించింది, ఈ గ్లేషియర్ ఏమో చూడడానికి చిన్నదిలా ఉంది. అంటే మేబీ 1 kilometer దూరంలో ఉన్నాం కదా, అందుకనేమో మీకు కొన్ని చోట్ల బాగా ఎక్కువ బ్లూ కనబడుతుంది, కొన్ని చోట్ల వైట్గా ఉంది కదా. సో ఆ కలర్ డిఫరెన్స్ ఎందుకంటే మీకు ఈ ఐస్ అనేది ఎలా ఫామ్ అవుద్ది ఇక్కడ ఈ గ్లేషియర్స్ దగ్గర, స్నో పడినప్పుడు ఆల్రెడీ ఉన్న ఐస్ మీద పడిన స్నో స్లోగా కిందకి వెళ్ళిపోతూ ఉంటుందండి. వెళ్ళిపోయేటప్పుడు ఏమవుద్ది, ఎయిర్ బబుల్స్ ఉంటాయి కదా, ఎయిర్ బబుల్స్ కానీ ఎక్కువగా ఉంటే మనకి కొంచెం తెల్లగా ఉంటుందంట. అది ఎక్కువ కంప్రెస్ అయ్యి బాగా థిక్గా ఉంటే అది బ్లూ కలర్లో మారుతుందంట ఎయిర్ తక్కువ ఉన్నప్పుడు. వీడియోలో వచ్చిందో లేదో తెలియదు, వెనకాల పెద్ద ఐస్ మొక్కలు విరిగిపడి. ఇప్పుడు దాకా ఎక్కువ వేవ్స్ లేవు, కానీ చిన్న గ్లేషియర్ మొక్క పడింది చూసారా, దానివల్ల మీరు సర్ఫేస్ అబ్జర్వ్ చేయండి, ఇలా ఊగుతుంది సర్ఫేస్ అంతా. దాని ఇంపాక్ట్ చాలా గట్టిగా ఉంది. ఆ ఎడ్జ్ నుంచి మొత్తం ఈ యువతల సైడ్ ఉన్న ఈ ఎడ్జ్ వరకు ఈ గ్లేషియర్ ఆల్మోస్ట్ 3.5 kilometers ఉంటుందంట వెడల్పు. చూసారా ఆ ఐస్ ముక్కలు విరిగిపడినప్పుడు వచ్చి వేవ్స్ వల్ల బోట్ ఎలా ఊగుతుందో చూడండి, చాలా పవర్ఫుల్. ఇంచుమించు గంట సేపు ఆపాడు ఇక్కడ. ఆ గంట సేపు కూడా అలా చూస్తూ ఉన్నాం. డ్రోన్ ఎగరేసాను, మామూలుగా రాలేదు, అల్టిమేట్ వచ్చింది. చాలా పెద్ద గ్లేషియర్. డ్రోన్ 100 meters కంటే ఎక్కువ వెళ్దాం. 100 meters తీసేళ్ళిపోయినా గ్లేషియర్లో సగం కూడా వెళ్ళలేదు హైట్, అంత హైట్ ఉంది ఇది. మ్యాజికల్ మూమెంట్ ఫర్ లైఫ్. అన్బిలీవబుల్, అన్బిలీవబుల్, అమేజింగ్ అండ్ అన్బిలీవబుల్. ఒక గంటలోనే చాలా సార్లు అయింది ఇది కాల్వింగ్. సో మీరు ఆలోచించండి, ఇంకా ఎంత త్వరగా అది అంతరించిపోతుందో, గ్లేషియర్ ఎంత త్వరగా తగ్గిపోద్దని. మీరు లేట్గా వస్తే ఇంకా గ్లేషియర్ చూడలేరు భవిష్యత్తులో. బాయ్ బాయ్ ఈక్వి గ్లేషియర్. అదృష్టం అంటే మళ్ళీ జన్మలో కలుసుకుందాం, లేదంటే మళ్ళీ ఏ జన్మలోనో తెలియదు మరి. సో ఈ ఈక్వి గ్లేషియర్ దగ్గర చాలా మంది దిగేస్తున్నారు.
మీకు కనపడుతున్నాయి కదా ఇల్లు పైన, అక్కడ స్టే ఉంటారనమాట. ఇక్కడ విలేజ్ ఏం లేదు, చిన్న చిన్న హోమ్స్ ఉన్నాయి. అక్కడ ఇక్కడ అంతే. ఇక్కడ ఉండి అలా కొండల్లో ట్రెక్కింగ్ చేసుకుంటారు అనమాట కొన్ని రోజులలో. మీకు ఈ ఐస్ కాల్వింగ్ జరిగేటప్పుడు పెద్ద పెద్ద సౌండ్లు వస్తాయి. ఎందుకంటే ఆ ఐస్ ముక్కల మధ్యలో ట్రాప్ అయిపోయిన ఆక్సిజన్ వల్ల అనమాట. ఆక్సిజన్ మాలిక్యూల్స్ ఎంత ఎక్కువ ఉంటే సౌండ్ అంత ఎక్కువ వస్తుంది అనమాట, టప టప టపమని. అందుకే పడుతున్నప్పుడు డబ్ 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 అని సౌండ్లు భలే వచ్చినాయి అసలు. ఇక్కడ చూసారా ఆ మౌంటైన్ చిన్న మార్క్లా కనబడుతుంది కదా స్మూత్గా కింద. ఇంతకు ముందు గ్లేషియర్ అంత చివరికి ఉండేదంట, ఆ మార్కింగ్ అంతా దాందే. ఇప్పుడు అలా వెనక్కి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు సమ్మర్లో ఎంతైతే గ్లేషియర్ ముక్క కరిగిపోతుందో వింటర్లో అంత ఫామ్ అవ్వట్లేదు. సో వెనక్కి వెళ్ళిపోతుంది అలా అలా అలాగా. ఒక మఫిన్ కూడా ఇచ్చారు మళ్ళీ. మఫిన్, టీ, కాఫీ మనకి ఎన్నిసార్లు కావాలితే అన్నిసార్లు. ఫుడ్, స్నాక్స్ అన్నీ బాగున్నాయి. వన్ ఆఫ్ ది గుడ్ అడ్వెంచర్ ముగిసింది. చూసారు కదా బోటు పైకి ఎక్కి చాలాసేపు చూసాం. కిందేమో వెచ్చగా ఉందిలే హీటర్స్ ఆన్ చేయడం వల్ల. ఎంత అయింది అనుకుంటున్నారు? మొత్తం ఇద్దరికి కలిపి 70,000. ఏది ఆ ఈక్వి గ్లేషియర్ చూసి వచ్చినందుకు. అంటే మనిషికి ఇంచుమించు 34,000-35,000 అయింది. సారీ, థ్యాంక్ యూ. ఫ్రమ్ ఇండియా. థ్యాంక్ యూ. నేను మొన్న ఇల్లులిసాట్ వచ్చినప్పుడు నా లైఫ్లో ఇదే నార్దర్న్ మోస్ట్ పాయింట్ అని చెప్పాను కదా, కానీ ఈరోజు ఇల్లులిసాట్ కంటే ఇంకా చాలా పైకి వెళ్ళిపోయాం. భలే అనిపించింది. డిన్నర్ చేయడానికి రెస్టారెంట్ ఎదుర్కొంటే వెళ్తున్నాం. మంచిగా ఉన్న గ్రీన్లాండిక్ ఫుడ్ తిందామని. గ్రీన్లాండ్లో అందరికంటే ఫస్ట్ వచ్చింది ఇన్యూట్ పీపుల్ అని. సో ఇన్యూట్ కల్చర్ ఫుడ్ ట్రై చేయడానికి వెళ్తున్నాం. ఇప్పుడు చూద్దాం ఎలా ఉంటుందో. ఇన్యూట్ కేఫే ఎక్కడికి వెళ్తున్నాం చూద్దాం. వాట్ న్యూ థింగ్స్ డస్ దిస్ రెస్టారెంట్ ఆఫర్స్ అని. ఇప్పుడు మనం ఇన్యూట్ కేఫ్లో ఉన్నాం కదా. ఇక్కడ మెన్యూ చూస్తే అదిరిపోయిందండి. వేల్ ఉంది, స్నో క్రాబ్ ఉంది, హాలిబుట్ అని ఒక ఫిష్ ఉంది, రైండిర్ ఉంది. ఈ హాలిబుట్ అనే ఫిష్ అయితే మనకంటే 3 times పెద్ద అంట. అంత పెద్ద ఉంది. ఒకసారి ఫోటో మీకు గూగుల్లో చూసి పెడతాను. ఇదిగోండి చూసారా, హాలిబుట్ అన్నమాట ఇది ఫిష్. ఇది కూడా ఉంది. అన్ని రకరకాలు ఉన్నాయి. ఏం ఆర్డర్ చేయాలో తెలియలేదు. సరే ప్రస్తుతానికి ఫిష్ కాకుండా వేలు ట్రై చేద్దామని. ఇంతకుముందు ఐస్లాండ్లో వేలు ట్రై చేశాను, కాకపోతే చిన్న చిన్న పీసెస్ ట్రై చేశాను. ఇప్పుడు ఏకంగా వేలు స్టీక్ ఆర్డర్ పెట్టాం. వేరే వస్తుంది కుమ్మేద్దాం. మళ్ళీ రెస్టారెంట్కి వచ్చే అవకాశం ఉంటే స్నో క్రాబ్ ట్రై చేయాలి. నేను స్నో క్రాబ్ తిందాం అనుకున్నాను, కానీ క్రాబ్స్ కష్టంగా తినడం, అందుకని వదిలేసాను. నా వెనకాల ఒక ఆర్డర్ పెట్టుకుంది. ఎంత ఉందండి క్రాబ్ కాలు, 2 చేతులు తీర్చుకుని తింటుంది. అమ్మ అసలు నాకు భలే అనిపించింది. అనవసరంగా వీలు ఆర్డర్ పెట్టుకున్నాను. ఆల్రెడీ ఐస్లాండ్లో తిన్నాం కదా అనుకున్నాను. పర్లేదు, నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. అదరకూడదాం. మన వేల్ స్టిక్ వచ్చేసింది. ఒకసారి ట్రై చేసి చూద్దాం ఎలా ఉందో వేల్ స్టిక్. మనం ఇంతకు ముందు చెప్పాను కదా చిన్న వేలు ముక్క తిన్నాం. ఇప్పుడు చూసారా పెద్దదన్నమాట స్టీక్. బాగానే కంప్లీట్గా కనబడుతుందా? పెద్ద స్టీక్ ఉంది. ఇది ఇంచుమించు ఎంత పడింది? 4,000 పడింది. 4,000 రూపాయలు. 4,000 రూపాయలకి చూడండి ఎంతే వచ్చింది మనకి వేలు. మిగతా అంతా బంగాళదుంపలు, క్యారెట్ ముక్కలు వేసి ఇచ్చేసాడు అంతే. మీరు కొంచెం వేలు కష్టం కదా దొరకడం, కాస్ట్ ఎక్కువ, మీట్ తక్కువ. చాలా గట్టిగా ఉంది నవ్వులుతుంటే. బాగుంది, బాగా చేశాడు. కానీ చాలాసేపు నవ్వాల్సి వస్తుంది. మన మటను, బీఫ్ వాటికంటే కూడా గట్టిగా ఉంది. ఇలాంటి మీట్ని స్టీక్ అంటారు. సో స్టీక్స్లో మనకు కావాల్సినట్టు కుక్ చేయించుకోవచ్చు చెప్పి. చాలామంది యూరోపియన్స్ అయితే మీడియం కుక్డ్ తింటారు. మనకి వేలు మీడియం కుక్డ్ ఎందుకు లేని నేను వెల్డన్ చెప్పాను. వెల్డన్ అంటే చాలా ఎక్కువసేపు మొత్తం కుక్ చేస్తారనమాట, హాఫ్ కుకింగ్ కాకుండా. సో మనోడు హాలిబుట్ ఆర్డర్ చేశాడు. అది కూడా మనం ట్రై చేద్దాం ఇందులో నుంచి తీసుకుని. ఓ వెరీ సాఫ్ట్. సో ఇది హాలిబట్ అనమాట ఫిష్. చూసారు కదా ఇందాక మనిషి కంటే పెద్ద ఉంది. ఇట్స్ రియలీ గుడ్ అండ్ నాట్ సిమిలర్ టు ఎనీ అదర్ ఫిషెస్ వీ హ్యావ్ ట్రైడ్ టిల్ నౌ. మనం చిన్నప్పటి నుంచి చాలా ఫిష్ ఇస్తూనే ఉంటాం కదా. ఇది చాలా డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. ఫిష్ అని తెలుస్తుంది కానీ చాలా బాగుందండి. వెరీ నైస్ బ్రో, వెరీ గుడ్, ఐ లైక్ ఇట్. మీరు గుర్తుపెట్టుకోండి హాలిబట్ ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఉంటే ట్రై చేయండి. ఫుడ్ అయితే చాలా బాగుంది. మీరు ఇల్లులిసాట్లో కానీ
నుక్లో కానీ చూస్తే మొత్తం బిల్డింగ్స్ అన్నీ చాలా బ్రైట్ కలర్స్ ఉన్నాయి, బ్లూ, ఎల్లో, బ్లాక్, రెడ్ అలాగా. సో ఏంటా అని చెక్ చేస్తే తెలిసింది ఏంటంటే నాకు పూర్వకాలంలో చర్చ్కి, స్కూల్స్కి, ఏదైనా స్టోర్స్, గ్రాసరీ స్టోర్స్కి రెడ్ కలర్ ఉండేదంట, ఎల్లో ఏమో హాస్పిటల్స్కి వేసేవారంట, బ్లాక్ ఏమో పోలీస్ స్టేషను లేదంటే పబ్లిక్ బిల్డింగ్స్కి వేసేవారంట. సో ఆ కలర్స్ పూర్వకాలంలో డిసైడ్ అయ్యారు. సో ఇప్పటికీ కూడా వీళ్ళు ఇదే కలర్స్ వేస్తున్నారు బిల్డింగ్స్కి, కానీ స్పెసిఫిక్ బిల్డింగ్స్ అని ఫాలో అవ్వడం మానేశారు. సో వాళ్ళకి నచ్చిన, ఇప్పుడు అదంతా పోయింది కాబట్టి వాళ్ళకి నచ్చిన బిల్డింగ్కి నచ్చిన కలర్ వేసుకుంటున్నారు అనమాట. అంటే ఇప్పుడు నేను ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఇక్కడ నాకు నచ్చిన కలర్ వేసుకోవచ్చు. ఒకప్పుడు స్టార్ట్ చేశారు కాబట్టి ఇంకా వాళ్ళు స్టిల్ ఆ సేమ్ కలర్స్ అయితే ఫాలో అవుతున్నారు. అందుకే మీకు కొంచెం ఈ కలర్స్ అన్ని మాత్రం బాగా బ్రైట్గా కనబడతాయి. అందుకే ఒకప్పుడు స్టార్ట్ చేసిన ట్రెడిషన్ అనమాట ఇది. మీరు ఇక్కడ చూస్తే రాళ్ళు ఉన్న చిన్న కొండలా ఉన్న ఇల్లు భలే కట్టుకున్నారు వీళ్ళు దాని మీద. సో పొద్దున్న 8:30కి స్టార్ట్ అయ్యాం, ఇప్పుడు కూడా సాయంత్రం 8:30 అవుతుంది. ఇలా వెనక్కి వెళ్తే మన ఇల్లు వచ్చేది. ఇంక ఈ వీడియో ఎక్కడితో క్లోజ్ చేసేస్తున్నాను. ఈరోజు ఒకటే యాక్టివిటీ చేస్తాం, కానీ ఒక్క యాక్టివిటీ కూడా చాలా బాగా జరిగింది. కాల్వింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అలాగే మంచి ఫుడ్ కూడా ట్రై చేస్తాం మనం. అసలైన డే రేపు చాలా చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. ఈ ట్రిప్ మొత్తంలోనే ఇంపార్టెంట్ డే రేపు. ఆ యాక్టివిటీస్ ఏంటని అవన్నీ రేపు చూద్దాం. చాలా హెక్టిక్ డే ఉండబోతుంది. నైట్ 8:30 అవుతుంది. సో ఇక్కడితో ఈ వీడియో క్లోజ్ చేస్తాను. మళ్ళీ మంచి వీడియోతో కలుసుకుందాం. అంతవరకు ఉంటాను. టేక్ కేర్, బై బాయ్. సో గ్రీన్లాండ్ ఇలా ఉంటుంది మొత్తం కంప్లీట్. ఈస్ట్ సైడ్ అంతా కూడా పెద్ద పెద్ద కొండలు, అందుకని ఐస్ అంతా కూడా వెస్ట్ సైడ్కి వచ్చేస్తుంది. ఐస్ కూడా మనకి వాటర్ లాగే, వాటర్ చూడండి ఎక్కడైతే పల్లంగా ఉంటుందో అటు అలా వచ్చేస్తుంది కదా, అలాగే గ్రీన్లాండ్లో ఐస్ అంతా కూడా వెస్ట్ సైడ్ వచ్చేస్తుంది. సో మీకు వెస్ట్ సైడ్ ఎడ్జ్లోనే మొత్తం కంప్లీట్ గ్లేషియర్స్ అన్నీ కనబడతాయి. మీరు ఎప్పుడైనా గ్రీన్లాండ్కి ప్లాన్ చేసినా సరే వెస్ట్ సైడ్కి వచ్చేలా చూడండి, ఎందుకంటే మొత్తం ఐస్బర్గ్లు అన్నీ కూడా మనం వెస్ట్ సైడ్లో మాత్రమే చూడగలుగుతాం. ఈస్ట్ సైడ్ కొండలు ఉండడం వల్ల తక్కువ ఉంటాయి. నెక్స్ట్ ఇంత ఐస్ ఆ నేల మీద ఉండిపోవడం వల్ల ఎన్నో వేల బిలియన్ల టన్నులు అనమాట ఇది. అందుకే గ్రీన్లాండ్ నేల కిందకి వెళ్ళిపోతుంది కొంచెం. సో ఎప్పుడైతే ఈ మంచు అంతా కరుగుద్దో గ్రీన్లాండ్ నేల మట్టం కూడా పైకి లెగుస్తుందంట.